రైట్, ఇక ఎమ్మిగనూరు సభా ప్రాంగణం దగ్గరికి వెళదాము. అక్కడ లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జన సందోహం మొత్తం కూడా సీఎం వైఎస్ జగన్ రాక కోసం ఎదురు చూస్తోంది. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్తో మనం మాట్లాడదాం, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సతీష్, ఏంటి పరిస్థితి అక్కడ, ఎలా ఉంది, జన సందోహం ఎలా కనిపిస్తోంది? అంతకంటే ముందు అసలు సీఎం ఎన్ని గంటలకు అక్కడికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది? సార్, మరి కాసేపట్లో దాదాపు 10 నుండి 20 నిమిషాల కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి. కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జనం పెద్ద ఎత్తున ఇప్పటికీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుండి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుండి అటు కోడుమూరు కానీ ఇటు ఎమ్మిగనూరు కానీ నియోజకవర్గాల పరిధిలో దారి పొడిలో కూడా ఒక జన జాతర సాగినట్టు సాగుతుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి కూడా 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్యులు కానీ హాజరవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగస్వాములు అవ్వడం అన్నది తమ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది? జనం ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కోసం బస్సు యాత్రలో తరలి రావడానికి కారణం ఏంటండి? సార్, ఆయన చేసిన పథకాలే ఈరోజు ఆయన కాపాడుతున్నాయి. ఈరోజు ఆయన ఎమ్మిగనూరుకు సిద్ధం అనే యాత్రతో ఎమ్మిగనూరుకు వచ్చారు. ఇది ఒక ఎమ్మిగనూరు యొక్క సంబంధించిన బస్సు యాత్ర కాదు, ఇది యావత్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క బస్సు యాత్ర. అందులో కర్నూలు జిల్లా భాగంగా ఈరోజు ఎమ్మిగనూరుకు వచ్చారు. ఈరోజు ఆయన చెప్పాడంటే చేస్తాడు, అంతే. అంటే ఆయన అనుకున్నాడంటే చేస్తాడు. అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్గా నా పేరు మాచాని వెంకటేష్. ఈరోజు నేను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను సెలెక్ట్ చేశారు ఆయన. అంటే ఆయన అనుకున్నారు, చేశారు. అది నాకొక్కరిగా కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంటికి అందరికి చేశారు. మంచి చేసింటే ఓటు వేయమని చెప్తున్నారు. సో ప్రతి ఇంటికి మంచి జరిగింది. ఎందుకు మనం వై నాట్ 175 అనకూడదు? తప్పకుండా 175 సీట్లతో గెలుస్తాము. మన ఎంపీ సీట్లు కూడా 25 సీట్లతో గెలుస్తామని నేను గట్టిగా చెప్తున్నాను. ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా బస్సు యాత్రలో పేదలు కానీ సామాన్యులు కానీ బీసీలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నట్టు పరిస్థితి. ఈ ప్రాంతంలో కూడా బీసీలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఎక్కడ చూసినా బీసీలే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. కారణం ఏంటంటే సార్, ఆయన బీసీ అని ఏదని నా బీసీ, నా ఓసీ, నా ఎస్సీ అని అంటున్నారు. అందులో బీసీకి ఈసారి చాలా పెద్ద పీట వేశారు. ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఇది సార్. ఇవాళ మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుంటారు, చాలా గతంలో రాజకీయ నాయకులు రావడం వెళ్ళడం అని చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఈరోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున జనం హాజరవుతూ ఉన్నారు. రోడ్ల మీద బారులు తీరుతున్న పరిస్థితి. ఇవాళ సభకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో? సార్, ఈ విషయం చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఆయన ప్రతి ఒక ఇంటి మనిషిగా వచ్చి ఆయన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా అందరి హృదయాన్ని గెలుచుకున్నాడు. అట్లా అన్ని విషయాల పరంగా వచ్చి ఆయన ముందు పోతూనే ఉన్నాడు. ఆ లెక్క ఆలోచన చేస్తే మన ఊర్లో ప్రతి కుటుంబంలో మనము జరిగిన ప్రతి మీటింగ్లో కూడా ఎవరిని అడిగినా కూడా నేను బెనిఫిట్ పొందినట్టు వాళ్ళే స్వతంగా వస్తున్నారు. ఆయన ఇచ్చిన స్పీచెస్ కానీ, ఆయన ఇచ్చిన మాటలు కానీ, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ కానీ చూస్తే ఎవరికి గురించి కూడా పక్షపాతం లేదు. ఏ పార్టీ గుణం చూడ్డు, ఏ కులం చూడ్డు. దానివల్ల వచ్చి ఆయనకి అభిమానం పెరుగుతూ వస్తుంది. అభిమానం పెరగడం వల్ల జనాలంతా వస్తున్నారు. జనాల సాగరం మనం స్పష్టంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డితో పాటుగా దారి పొడుగునా కూడా ఇక్కడ జనం వస్తూ ఉన్నారు, మహిళలు వస్తూ ఉన్నారు, పేదలు ఎక్కువ మందిగా వస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత మద్దతు వస్తుంది? మరొక వైపు 3 పార్టీలు అటువైపు నుండి కలిసి వస్తున్నాయి కదా, ఆ 3 పార్టీలను ఎదుర్కోగలుగుతారా? సార్, జగన్ అన్న ఒక్కరే. ఆయన ఏం కావాలన్నా చేయగలడు. మాట ఇచ్చినాడంటే మాట తప్పడు. మాట తప్పలేని వ్యక్తి అంటే ఆయన ఒకరే. దాని నుంచి వచ్చి మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని గొప్ప చేసే అవసరం ఏం లేదు సార్. మనం ఎంతవరకైనా మా పార్టీ గురించి, మా నాయకుడి గురించే మాట్లాడాలే తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని పెద్ద చేసే అవసరం లేదు. ఈయన మనవడు, మా అన్ననే, మా కోసమే ఉన్నాడు, మా కోసమే ఉంటాడు. అందుకే వచ్చి ఆయన గురించి ఆలోచన చేసుకుంటూ జనాలు హృదయాన్ని గెలిచినాడు కాబట్టి ఆ జనాలు ఆయన వెతుక్కుంటే వస్తున్నారే తప్ప ప్రత్యేకంగా వచ్చి ఆయన గురించి చెప్పడం అంతే అవసరం లేదు. 3 రోజుల నుండి బస్సు యాత్ర సాగుతుంది. ఎక్కడ చూసినా సరే అటు జిల్లా కడప దగ్గర నుండి, నంద్యాల నుండి ఈరోజు కర్నూలు వరకు కూడా జనం బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. మండే ఎండల్లో కూడా ఎందుకు వస్తున్నారంటారు? ఎంత పెద్దది
సార్ ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం అట్లా ఉంది. ఆయన అందరి మనసుని గెలుచుకున్నాడు. ఆయన వచ్చి ఇక్కడ ఆఫీస్లో కూర్చుని బటన్ నొక్కుతున్నాడని ప్రతిపక్షాలు చెప్తున్నారే తప్ప ఆయన ప్రతి ఇంట్లో వచ్చి ఈరోజు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అంటే ఆయన చేసే పథకాల వల్ల, ఆయన ప్రపోజ్ చేసిన ప్రోగ్రామ్స్ వల్ల ఈరోజు వచ్చి అందరూ సంతోషంగా ఉన్నారే తప్ప అందుకే ఆయన మీద అభిమానంతో వస్తున్నారు. అంతే తప్ప ఆయన ప్రత్యేకంగా మేము వచ్చి ఆయన్ని పిలుచుకొచ్చేది అనేది లేదు. ఆయన ప్రతి మనిషికి గుండెను తాకినాడు. ప్రతి ఇంట్లో ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర వస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారేది తన పరిపాలన ద్వారా అందించినటువంటి పథకాల ద్వారా చేసినటువంటి మేలు ద్వారా మారారు. అందుకోసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలి వస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం. ఇవాళ మనం చూడొచ్చు, ఇదే ఎమ్మిగనూరు ప్రాంతం, నిన్న నంద్యాలైనా ఈరోజు ఎమ్మిగనూరు అయినా సరే మండు టెండర్లో జనం నిలబడుతూ బారు తీర్చుకున్న పరిస్థితి. దాదాపుగా 41 డిగ్రీలకు పైగా ఎండలు ఇక్కడ నమోదవుతున్న పరిస్థితి. అయినా సరే పెద్ద ఎత్తున జనం హాజరవుతున్న పరిస్థితి. సార్, మీరు చూసుంటారు, గతంలో చాలా మంది పర్యటనలు ఈ ప్రాంతంలో చూసుంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో స్పెషల్ ఏమనుకుంటున్నారు? ఇంత పెద్ద ఎత్తున జనం ఎందుకు హాజరవుతున్నారు అనుకుంటున్నారు? జగన్ గారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కుటుంబము తప్పకుండా ఇన్ని పథకాలు పెట్టినందుకు 33 పథకాలు పెట్టినాడు. అన్ని పథకాల్లో ప్రతి ఒక్క కుటుంబము లబ్ధి పొందింది. ఆ లబ్ధి పొందిన దానికి ఆయనే మళ్ళీ జగనే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా బీద వాళ్ళకి ఏ సహాయం చేయాలంటే ప్రతి ఒక్కటి చేసినాడు. అమ్మఒడి, పిల్లలు చదువుకునేదానికి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎవరో పెద్దవాళ్ళు చదువుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ 0 క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. అమ్మఒడి జరగడింది. అలాగే ప్రతి ఒక్కటి కూడా పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, విద్య, వైద్య ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునేటట్లు చేసినాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి కూడా డాక్టర్లందరూ వచ్చి వాళ్ళ యొక్క క్షేమాలు కోరుకుంటున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా బీదవాళ్ళకి ఏ విధంగా అయితే చేయాలి, ఎన్ని పథకాలు పెట్టాలనేది ఆయన యొక్క ధ్యానము. ఆయన కేవలం ప్రతి ఒక్కటి ఆలోచించి బీదవారికి ఏ విధంగా అయినా కూడా వాళ్ళ కుటుంబాలు ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి జనం కూడా ఆయన ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబము ఆయనతో నుంచి ఏదో విధంగా లబ్ధి పొందింది. కాబట్టి జగన్ గారు అత్యధిక మెజార్టీతో ఈసారి కూడా సీఎం గారు 175 అన్నాడు. కాబట్టి ఆయన తప్పకుండా కూడా సీఎం గారు అవుతాడని మా యొక్క ఉద్దేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ఏ విధంగా మేలు చేశారో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలు కూడా అందుకే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా కదిలొస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి వర్గానికి మేలు చేశారు, ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామానికి మేలు చేశారు. కాబట్టి వాళ్ళ బస్సు యాత్ర ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సభకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్తో పాటు ప్రయాణించాలని రోడ్లపైన కూడా పెద్ద ఎత్తున వేలాది మంది బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.